యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఈ మూవీపై మూవీ లవర్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బాస్టర్లను తీసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశాడు. మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు? ఇంతకీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం వేస్తున్న స్కెచ్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే మేకర్స్ ఇవ్వడం లేదు. ఈ మూవీ షూటింగ్ విషయానికొస్తే షూటింగ్ సైలెంట్గా స్టార్ట్ అయింది. ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే మూవీకి సైలెంట్గా పనిచేస్తున్నారట. భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. టాలీవుడ్ టు గ్లోబల్ లెవెల్ ఇమేజ్ను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీతో వరల్డ్ లెవెల్లో క్రిటిక్స్ని కూడా మెప్పించాడు. ఆ నెక్స్ట్ కొరటాల శివతో దేవర సినిమా చేసి భారీ సక్సెస్ కొట్టాడు. దేవరతో రాజమౌళి సెంటిమెంట్ను కూడా బ్రేక్ చేశారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ డ్రాగన్. ఫేమస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ డ్రాగన్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వదులుతారా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి కనీసం ఒక్క అప్డేట్ అయినా వదులుతారా? ఎప్పుడు ఎక్కడ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ కోసం భారీ సెట్ను కూడా నిర్మించినట్లు సమాచారం. ఇక ఈ స్కెడ్యూల్ దాదాపు 10 రోజులు కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ మొదటి స్కెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదని సమాచారం. ఈ షూటింగ్లో దాదాపు 1500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్లో పాల్గొన్నారట. బేసిక్గానే ఒక ఫేమస్ హీరో మూవీ అనౌన్స్మెంట్ తర్వాత అందులో యాక్ట్ చేసే వారి డీటెయిల్స్తో పాటు క్రూ మెంబర్స్ పేర్లు ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉంటాయి. కానీ ఈ డ్రాగన్ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు చేయనున్నారని ఫ్యాన్స్ నెట్టింట ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోందని అంటున్నారు. కానీ ఎటువంటి పిక్స్ మూవీ టీం నుంచి రిలీజ్ కాలేదు. ప్రశాంత్ నీల్ ఈ మూవీ కోసం భారీ స్కెచ్ వేశారని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మార్చిలో డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నట్లు టాక్ వస్తోంది. ఏది ఏమైనా డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ అయిందనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించే న్యూసే.